తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోనుకు చెందిన పూజితకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఎస్ఐ సురేష్కి 2016లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. ఎస్ఐ సురేష్కి అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారని బాధితురాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ను ఎస్ఐ తీసుకొని పోయాడని, తన కుమారుడు కావాలని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. తన భర్త ఎస్ఐ సురేష్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. తన కొడుకుని తనకు ఇప్పించి ఎస్ఐ సురేష్ని విధుల నుంచి తొలగించాలని వారు కోరారు. నా పేరు పూజిత, మా హస్బెండ్ పేరు సురేష్ బాబు. 2016లో నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు 45 తులాల బంగారు, 10 లక్షల కట్నం ఇచ్చి మా నాన్న పెళ్లి చేశాడు. ఆయన 1 నెల కూడా నన్ను సరిగా చూసుకోలేదు. అప్పటికే పెళ్లి కాకముందే ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు మొన్ననే బయటపడింది. నా బాబుని 3 ఏళ్ల బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పటి వరకు నాకు బాబుని చూపించట్లేదు, మాట్లాడిపించట్లేదు. కోర్టులో 8 కేసులు ఫైల్ అయినాయి అతని మీద. కానీ డిపార్ట్మెంట్ 4 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదు. నా బాబుని నాకు ఇప్పించండి. 9 నెలలు నేను మోసి కన్నా బాబుని నా దగ్గర లేకుండా తీసుకెళ్ళిపోయినాడు. ఫీడింగ్ ఉండే బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. చాలా వల్గర్గా మాట్లాడినాడు. దయచేసి నా బాబుని నాకు ఇప్పించండి. అతను ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం పేరు? అతని పేరు సురేష్ బాబు. SBSIగా వర్క్ చేసేవాడు. ఇప్పుడు ప్రెసెంట్ రైల్వే నుంచి సస్పెండ్ అయ్యాడు. ఎస్పీ గారిని, DIG గారి ద్వారా ఎస్పీ గారిని కలిస్తే ఆయన నా బాధ విని ఆయన ఎంక్వైరీ పెట్టింటే ఆ ఎంక్వైరీలో ఎవరో ఆమె నవీసా అనే ఆమెతో పెళ్లి చేసుకుని ఆమెతో ఉన్నాడు. ఆమె కాక ఇంకా 5 మంది ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని ఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు ఆ రిపోర్ట్ ద్వారానే నేను మహిళా మండలి తరఫున ప్రెస్ మీట్కి వచ్చాను. దయచేసి నా బాబుని ఒకటి నాకు ఇప్పించండి. అతని నుంచి నేను ఏం ఆశయట్లేదు. నాకు నా బాబు ఒకటి చాలు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప నా దగ్గర ఉంది. బాబుని తీసుకెళ్ళిపోయినాడు. బాబు 3 ఏళ్ల బాబుని తీసుకొని పోయినాడు. ఫీడింగ్ ఉండే బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బాబుకి 7 ఏళ్ళు, పాపకి 9 ఏళ్ళు. దయచేసి సీఎం గారు నా విన్నపం విని నా బాబు నాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాను. పిల్లోడు ఒక్కడు కావాలి. అతడి ఉద్యోగానికి అనర్హుడు. అతన్ని వెంటనే సర్వీస్ రిమూవ్ చేయాలని కోరుతున్నాను. నేను DGP గారిని కూడా అడుగుతున్నాను. నాలాంటి అమ్మాయిలు నాలాంటి అమ్మాయిలు ఫేస్ చేయకూడదు, మోసపోకూడదు ఎవరి చేతుల్లో అని ఈ విన్నపం సీఎం గారికి కోరుతున్నాను, డిప్యూటీ సీఎం గారికి కోరుతున్నాను. నేను పూజిత ఉన్నాడు. బాబు నా దగ్గరకు వస్తాడు. బాబు నన్ను కోర్టులో కూడా గుర్తుపట్టినాడు. బాబు నా దగ్గరకు వస్తాడు. ఆయన SI ఉద్యోగాన్ని చూసి ఆయన ఇన్ని రోజులు నడిపించాడు. CI ప్రమోషన్ వచ్చినాక మీ కథ చెప్తా అని భయపడిస్తాడు. మాకు ఇల్లీగల్ టార్చర్, ఆయన నుంచి మాకు టార్చర్స్ ఎక్కువైపోయినాయి. మా ఫాదర్ కూడా ఈ ఇష్యూ నుంచే హార్ట్ స్ట్రోక్తో 3 ఏళ్ళు అయింది చనిపోయి. నేను మా అమ్మనే ఉంటాం. మా ఏరియాలో వచ్చి, మాది డోన్, ఆ ఏరియాలో వచ్చి వేరే వాళ్ళ ద్వారా నంబర్స్ కనుక్కొని మమ్మల్ని వాళ్ళ ద్వారా టార్చర్ పెడుతున్నాడు. దయచేసి నాకు నా బాబుని ఇప్పించి ఇతని మీద డిపార్ట్మెంట్ వాళ్ళు, సీఎం గారు అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.